హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోకి స్వాగతం. ప్రపంచమంతా ఎంతో అభివృద్ధి చెందింది. ఇంటర్నెట్ కారణంగా మరియు ఈ డెవలప్మెంట్ కారణంగా మనిషి యొక్క జీవితం ఎంతో సులభదాయకం అయిపోయింది కదా. అయితే మీకు ఒక తెగ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాంతంలో ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్, రోడ్స్, ఇంటర్నెట్ ఇలా వీటి గురించి పక్కన పెట్టండి. కనీసం వాళ్ళకి సరిగ్గా బట్టలు కూడా ఎలా వేసుకోవాలో తెలీదు. అక్కడున్న ఆకులనే వీళ్ళు బట్టల కింద వేసుకుంటారు. వాళ్ళ యొక్క నివాసం మనలాగా నేల మీద ఉండదు. 100 అడుగుల ఎత్తైన భారీ చెట్ల మీద పాక వంటి ఇల్లులను కట్టుకొని అందులో జీవిస్తారు. ఆఖరికి వాళ్ళు మాట్లాడే భాషకు లిపి కూడా లేదు. కేవలం తరతరాలుగా వాళ్ళ పూర్వీకులు చెప్పే కథల ద్వారా వీళ్ళు ఈ భాషను నేర్చుకుంటున్నారు. అసలు ఇందులో ఏముంది, మన దేశంలో కూడా ఎక్కడో ఒక చోట గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండే ఉంటారు అనుకుంటే మనం నిజంగా పొరపడినట్టే. ఎందుకంటే మన దేశంలో కూడా ఉన్నారు, కానీ మరీ వీళ్ళంత వెనకబడి లేరు. వీళ్ళు మాత్రం కొన్ని వందల సంవత్సరాలు వెనకబడి ఉన్నారు. సింపుల్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే వీళ్ళు 1990s వరకు, అంటే గత 30-40 సంవత్సరాల ముందు వరకు కూడా క్యానబిలిజంని ఫాలో అయ్యేవారు. దీని అర్థం ఏంటంటే మనుషుల మాంసాన్ని తినేవారు. మరియు ఇప్పటికి కూడా ఇది అంతరించిపోయిందని మనం 100% చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఈ పద్ధతిని మానేశారు, కానీ ఇంకా లోపల దట్టమైన అడవుల్లో ఉండే చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు. అయితే మనం ఈ వీడియోలో ఈ తెగ ఏ ప్రాంతంలో ఉంది, వాళ్ళ యొక్క రిచువల్స్, కల్చర్స్ ఇలా ఇవన్నీ ఏ విధంగా ఉండేవి, వీళ్ళు నేల మీద ఉండడం మానేసి ఎందుకు అంత పైన ఉన్న చెట్ల మీద జీవిస్తున్నారు, మరియు ఈ క్యానబిలిజంని ఎందుకు ఫాలో అవుతున్నారు, ముఖ్యంగా వీళ్ళని మొదటిసారి బయట ప్రపంచం చూసినప్పుడు వీళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉండేది మరియు ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఇదంతా మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి ఉంచుకోండి. 1974లో డచ్ దేశానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులు కొంతమంది ఇలా మారుమూల ప్రాంతాల్లో ఉండే తెగల కోసం రీసెర్చ్ చేయడానికి ఇండోనేషియా దేశంలో ఉండే పపువా రెయిన్ ఫారెస్ట్లో వాళ్ళ యొక్క పరిశోధనలు మొదలుపెట్టారు. అందులో పరిశీలించగా మొదటిసారి ఈ తెగకు సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళు చూడడం జరిగింది. మొదట వీళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి భయపడిన కొన్ని సైగల ద్వారా చర్చలు జరిగి వీళ్ళ గురించి మరింత తెలుసుకున్నారు. అప్పుడే మన ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఈ తెగ గురించి తెలిసింది. వీళ్ళు ఈ 1970 ఆ కాలంలో ఎంత వెనకబడి ఉండేవారంటే అసలు వ్యవసాయం అనేదే తెలియకుండా కేవలం అడవిలో ఉండే జీవుల్ని వేటాడి అక్కడుండే పండ్లను తినేవారు. వీళ్ళ యొక్క మేజర్ ఫుడ్ ఐటెం వచ్చి సాగో పామ్ ట్రీ అనే ఒక చెట్టుకు ఉండే కాడలను తిని ఆఖరికి ఒంటి మీద బట్టలు లేకుండా ఉండేవారు. వీళ్ళ యొక్క ఇల్లుల గురించి మాట్లాడుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళు నేల మీద జీవించరు. ఒక బలమైన పొడవైన చెట్టుని ఎంచుకొని దాదాపు నేల నుంచి 100 అడుగుల ఎత్తులో ఎంతో బలమైన చక్కటి ఇల్లు కట్టుకుంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది అడవి ప్రాంతం కావడంతో అక్కడ ఎక్కువ వ్యాధిని గురి చేసే కీటకాలు, అడవుల్లో తిరిగే భయంకరమైన జంతువుల నుంచి కాపాడుకోవడం కోసం వీళ్ళు అంత ఎత్తులో ఇల్లుని కట్టుకొని నివసిస్తారు. వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ప్రకారం ఈ దుష్టశక్తులు అయి ఉంటాయి కదా, అవన్నీ నేల మీద ఉంటే వాళ్ళ యొక్క ఇళ్లలోకి ఈజీగా వచ్చేయగలవు. అదే ఎత్తులో ఇల్లు కానీ ఉంటే అవి రాలేవని ఉద్దేశంతో అంత ఎత్తులో వీళ్ళు కట్టుకొని ఇలా తరతరాలుగా వాళ్ళ యొక్క పూర్వీకులు కూడా ఇదే విధంగా చేయడంతో ఇది ఆనవాయితీగా మారిపోయింది. అండ్ బయట ప్రపంచం వీళ్ళ మీద ఇంత ఆసక్తి చూపడానికి ఉన్న 2 కారణాల్లో మొదటిది ఈ ట్రీ హౌసెస్ అయితే ఆ రెండోది క్యానబిలిజం. ఏ జీవి అయితే అదే జీవిని తింటారో దాన్నే క్యానిబలిజం అని అంటారు. దీన్ని వీళ్ళు ఎంతో బలంగా నమ్మేవారు. అయితే ఇది మన మానవ చరిత్రకి కొత్త అయితే కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు మన పూర్వీకులు కూడా ఈ క్యానిబలిజంని ఫాలో అయ్యేవారు. కానీ కాలం గడుస్తుండగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతి నశించిపోయింది. కానీ ఇలాంటి కొన్ని తెగల్లో ఈనాటికి ఫాలో అవుతున్నారు. అయితే ఈ క్యానిబలిజంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. చాలామంది ఇది ఫాలో అవడానికి ముఖ్య కారణం వాళ్ళ యొక్క ఆచారాలు. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి చాలామంది దీన్ని ఫాలో అయ్యేవారు. అండ్ మరికొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం కోసం వాళ్ళని చంపి వాళ్ళ యొక్క మాంసం తినేవారు. ఈ విధంగా చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఈ కొరవై ట్రైబ్ ఉంది కదా, క్యానిబలిజంని అందుకే ఫాలో అయ్యేవారు. మరియు ఇంకొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తినడానికి తిండి లేక దీన్ని పాటిస్తే, ఇంకొంతమంది పుట్టుకతో కొంచెం సైకో స్వభావం కలిగిన వారు ఈ క్యానిబలిజంని ఫాలో అవుతారు. అయితే ఇంత డీటెయిల్గా చెప్పుకోవడానికి కారణం ఈ ఆచారం గురించి వింటేనే ఇంత వింతగా ఉంటే వీళ్ళు ఇది పాటించే విధానం మరింత వింతగా ఉంటుంది. కకువా అనే పదం వింటే చాలు వీళ్ళు అన్నీ వదిలేసి వెంటనే వాళ్ళ యొక్క ఇళ్లల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ఆ కకువా అనేది ఒక దుష్ట శక్తి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో బ్లాక్ మ్యాజిక్ చేసేవారు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళతో పోలిస్తారు.
అసలు వీళ్ళు ఇల్లు అంత పైకి కట్టుకోవడానికి కూడా ఒక కారణం ఇదే. మరి ఎంత భయపడుతున్నారు కదా! సాఫ్ట్ పర్సన్స్ అని అయితే అనుకోకండి. ఒకవేళ తెగలో ఎవరైనా మగవాళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని సింపుల్‌గా బయటికి తీసుకువచ్చి అందరూ కలిసి అతన్ని చంపి తినేస్తారు. ఆ వ్యక్తి చేస్తున్నాడని తెలియవసరం లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరికైనా ఒక నార్మల్ డెత్ గాని జరిగితే, అంటే ఒంట్లో బాగోకుండా, ఎటువంటి గాయాలు తగలకుండా ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా చనిపోతే, ఇంకా అతన్ని కకువా అనేవాడే బ్లాక్ మ్యాజిక్ చేసి చంపాడని అనుకోని, వాళ్ళకి ఎవరి మీదైతే అనుమానం వస్తుందో వాళ్ళని చంపి తినేస్తారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో తింటారంటే, ఈ విధంగా తినడం వల్ల ఆ ట్రైబల్స్‌కి మంచి జరుగుతుందని, మరియు తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తారు. అయితే 1990స్ వరకు వీళ్ళు ఈ విధంగా చేసేవారు. దానికి అఫీషియల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ దాని తర్వాత జనరేషన్స్ వాళ్ళు దీన్ని ఆపేశారు అని నమ్ముతారు. కానీ ఇంకా చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పటికీ ఇంకా లోపల ఉన్న అడవుల్లో కొంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నారు. మరొక పక్క వీళ్ళ యొక్క ఆచారాలు, పద్ధతుల విషయానికి వస్తే, ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ట్రీ హౌసెస్ లాంటివి. అలాంటి ఒక ట్రీ హౌస్‌ని ఈ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తన సొంతంగా కట్టగలగాలి. అప్పుడే అతనికి ఆ ఏరియాలో పరువు ఉంటుంది. మరియు తను పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా చాలా ట్రైబల్ ట్రెడిషన్స్ లాగే బాడీ మీద, మొహం మీద పెయింట్లు పూసుకోవడం, ఇంకా నిప్పు వెలిగించి డ్రమ్స్‌తో డాన్సులు వేయడం, ఇలా ఇంకా మిగిలిన కొన్ని ట్రెడిషన్స్ అయితే ఇంచుమించు మిగిలిన అన్ని ట్రైబల్స్ లాగే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా 30, 40 సంవత్సరాల క్రితం చరిత్ర. అయితే ఇప్పుడు అసలైన టాపిక్ వాళ్ళ యొక్క ప్రస్తుత జీవన విధానం ఏ విధంగా ఉంది. 1970స్‌లో ఈ తెగను డచ్ వాళ్ళు కనిపెట్టారు కదా! అది వీళ్ళకి ఎంతో మంచి జరిగింది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ గురించి మొత్తం రీసెర్చ్ చేసి వచ్చాక ఎన్నో డాక్యుమెంటరీస్ వీళ్ళ మీద రావడం, వీళ్ళ యొక్క విచిత్రమైన జీవనశైలి వల్ల ప్రపంచ దేశాలు వీళ్ళ గురించి తెలుసుకోవడం, మరియు ఆ దేశాలకు సంబంధించిన కొన్ని న్యూస్ ఛానల్స్ వచ్చి వీళ్ళ గురించి డీటెయిల్డ్ డాక్యుమెంటరీ చేయడం వల్ల ఆ ప్రాంతంలో టూరిజం ఎంతో డెవలప్ అయింది. మరియు ఆ దేశం గవర్నమెంట్ కూడా వీళ్ళ గురించి కొంచెం పట్టించుకోవడం మొదలుపెట్టి తగిన వసతులు కల్పించింది. ఈ విధంగా ఆ ప్రభుత్వం ఇల్లులు, పాఠశాలలు ఒక ప్రాంతంలో కట్టడంతో ఈ తెగకు సంబంధించిన కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి జీవిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితి చూస్తే పర్లేదు. మరి అప్పుడున్నంత వరస్ట్ అయితే కాదు గానీ, కొంచెం రోడ్లు, ఒక ఎడ్యుకేషన్ ఇలా కొంత డెవలప్‌మెంట్‌తో వీళ్ళు జీవిస్తున్నారు. అలాగని ఏం మరీ అంత డెవలప్‌మెంట్ కూడా కాదు. గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పటికి కూడా అప్పుడు జీవించినట్టు జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు కొంచెం ఈ టూరిస్టులు వచ్చి పోవడంతో కొంచెం బయట ప్రపంచం గురించి తెలిసింది. మళ్ళీ ఈ డెవలప్‌మెంట్ అయినా పొందింది అందరూ కాదు. ఆ తెగలో ఉన్న కొంతమంది మాత్రమే. మరికొంతమంది ఇంకా దూరంగా ప్రస్తుత మానవుడు వెళ్ళలేనన్ని దట్టమైన అడవుల్లో వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు. అండ్ అక్కడ వాళ్ళ యొక్క జీవనం ఎప్పటిలాగానే ఉందంట. ఇప్పటికి కూడా వాళ్ళు పాత పద్ధతులనే మరియు ఈ కానిబలిజంని ఫాలో అవుతున్నారంట. మరి మొత్తం వీడియో చూసాక ఈ తెగ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళు అదే అడవిలో జీవించడం కరెక్ట్ అంటారా? లేదా మన ప్రస్తుత జనరేషన్‌తో కలిపి జీవించడం కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం చెప్పండి. దాంతో పాటు మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుసుకుందాం. బాయ్.